In our previous class, we are discussed about tourism in India, banking sector, and what about the functioning of insurance industry in India we are discussed. ఇంతకుముందు క్లాస్లో మనం 6th చాప్టర్ని కంక్లూడ్ చేసే ముందు భారతదేశంలో పర్యాటక రంగం యొక్క ప్రాముఖ్యత, అలాగే జీవిత బీమా సంస్థలు ఎలా పనిచేస్తున్నాయి, భారతదేశంలో బ్యాంకింగ్ రంగం మొత్తం కూడా ఏ విధంగా నిర్వహించబడుతూ ఉంది తదితర పాఠ్యాంశాలను గురించి వివరించడం జరిగింది. నౌ ఐ ఆమ్ మూవ్ ఫార్వర్డ్ విత్ యూనిట్ 7th చాప్టర్ అండి, దట్ ఈజ్ ప్లానింగ్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ప్రణాళికలు మరియు ఆర్థికాభివృద్ధి అంటాం. ఈ 7th చాప్టర్లో ఇండియాలో 5-year ప్లాన్స్ ఎన్ని కంప్లీట్ అయినాయి, అసలు ప్లానింగ్ సిస్టమ్ అనేది ఇండియాకి ఎందుకు అవసరము, ఈ ప్లానింగ్ వల్ల ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్కి జరిగినటువంటి ప్లస్ ఏంటి, అసలు ఎన్ని ప్లాన్స్ని మనం అందుబాటులోకి తీసుకొచ్చాము, హౌ మెనీ ప్లాన్స్లో మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడం జరిగింది, టార్గెట్స్ ఏ విధంగా రీచ్ అయ్యాము, మన టార్గెటెడ్ గ్రోత్ రేట్ ఎలా ఉంది, ప్లాన్ యాలకేషన్స్, ప్రణాళికల ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలను భారతదేశంలో రకరకాల రంగాల మీద ఖర్చు పెట్టాము అనేటువంటి తదితర విషయాల గురించి మనం 7th చాప్టర్లో చదవబోతూ ఉన్నామండి. అందువల్ల ఈ చాప్టర్ నేమ్ ప్లానింగ్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ప్రణాళికలు మరియు ఆర్థికాభివృద్ధిగా చెప్తాం. యూనిట్ 7. నెక్స్ట్ ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా. ఏదైనా ఒక ప్రణాళిక మనం వేసుకుంటున్నాము అంటే దానికంటూ కొన్ని లక్ష్యాలు ధ్యేయాలనే ఉండాలండి. ఇక్కడ ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు మరియు ధ్యేయాలుగా పిలుస్తూ ఉంటాము. అందువల్ల ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా, ఒక దేశాన్ని ఆర్థికాభివృద్ధి పదంలో నడిపించాలి అంటే తప్పనిసరిగా ప్రణాళిక అనేది రచించుకోవాలి. వీఆర్ రెడీ టు ప్లాన్ అవర్ జెల్స్ ఫర్ అచీవ్మెంట్ ఆఫ్ అవర్ టార్గెట్స్ ఆర్ గోల్స్. మన జీవితంలో లాగానే ఒక దేశంలో అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవాలి అంటే, అనుకున్నటువంటి అభివృద్ధిని సాధించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ రెడీ టు ప్లాన్ అవర్ జెల్స్ అంటాం. మనల్ని మనము ఒక ప్రణాళికాయుతంగా ముందుకు నడుపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మనము అంటే ఒక వ్యక్తి కాదు, కొన్ని కోట్ల మందితో కూడినటువంటి దేశ భవిష్యత్తు కాబట్టి వీఆర్ రెడీ టు ప్లాన్ ది కంట్రీస్ ఫ్యూచర్ ఇన్ అగ్రికల్చరల్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ యాజ్ ఏ హోల్. భారతదేశ అభివృద్ధి అంటే వ్యవసాయిక, పారిశ్రామిక మరియు సేవల రంగం యొక్క అభివృద్ధి కాబట్టి ఈ 3 రంగాలని దృష్టిలో పెట్టుకొని మనం ప్రణాళికలు రచించుకోవాలి. అలాగే ఈ ప్రణాళికల్లో ఉన్నటువంటి లక్ష్యాలని మనం ఈ విధంగా నిర్దించేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ప్లానింగ్ ఆర్ ఎకనామిక్ ప్లానింగ్ ఈజ్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ సోషలిస్టిక్ అండ్ మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్స్ which follow planned development strategy. ఎకనామిక్ సిస్టమ్స్ నేమ్లీ 3. ఆర్థిక వ్యవస్థలు అనేవి జనరల్గా 3 రకాలుగా ఉంటాయండి. ఫస్ట్ ది క్యాపిటలిస్టిక్ ఎకానమీ, నెక్స్ట్కి వచ్చేపాటికి మనకున్నటువంటి మిక్స్డ్ ఎకానమీ, అలాగే థర్డ్ వన్ సోషలిస్టిక్ ఎకానమీ. సో ఫార్ వీఆర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ అండ్ సోషలిస్టిక్ ఎకానమీ. నౌ వీఆర్ ఇన్ థర్డ్ స్టేజ్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్, దట్ ఈజ్ మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్. ఇప్పటి వరకు పెట్టుబడి ఆర్థిక వ్యవస్థను చూసాము, మనము సామ్యవాద ఆర్థిక వ్యవస్థను చూసాము. మూడవసారిగా మనము మిశ్రమ ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్? ఇన్ దిస్ సిస్టమ్ వీఆర్ హ్యావింగ్ పబ్లిక్ సెక్టార్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సెక్టార్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అటైన్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో జమీందారులు మాత్రమే ఉంటారు, ధనవంతులు మాత్రమే ఉంటారు. ది పర్సన్స్ హూ ఆర్ హ్యావింగ్ గ్రేటర్ ప్రాపర్టీస్ ఆర్ ఎంజాయింగ్ ఆల్ పవర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద కంట్రీ. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో సమాజంలో కానీ దేశంలో కానీ ధనవంతులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అన్ని రకాల అధికారాలను కలిగి ఉంటారు. అవి ఉత్పత్తికి సంబంధించి, వస్తువుల పంపిణీకి సంబంధించి మొత్తం అధికారాలు వాళ్ళవే. అందుకని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో కొన్ని రకాల లోపాల వల్ల అది మనం వద్దు అనుకొని పక్కకి వెళ్ళిపోయాం. సెకండ్కి వచ్చేపాటికి సోషలిస్టిక్ ఎకానమీ అండి. ఈ సోషలిస్టిక్ ఎకానమీలో ఓన్లీ పబ్లిక్ సెక్టార్ ఈజ్ ద ఓనర్, గవర్నమెంట్ ఈజ్ ద ఓనర్, దేర్ ఈజ్ నో రోల్ టు ప్లే ఫర్ ప్రైవేట్ ఎంటర్ప్రీనర్స్. ఈ యొక్క రెండవ రకమైనటువంటి సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వానికే పెద్దపీట వేయటం జరిగింది. ఈ ప్రైవేటు రంగం వాళ్ళకి
లోపభూయిష్టమైనటువంటి లాభాపేక్ష కలిగినటువంటి పెట్టుబడిదారులకు ఎలాంటి అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. అందువల్ల సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో సమసమాజ స్థాపనే మన యొక్క లక్ష్యంగా ఉత్పత్తి కార్యకలాపాలను కొనసాగించడం అనేది జరిగింది. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ అండి. ఈ మిక్స్డ్ ఎకనామిక్ సిస్టంలో మనం ఏం చెప్పుకున్నాం? ప్రైవేట్ సెక్టార్ ఒక పక్కన ఉంటుంది, అలాగే పబ్లిక్ సెక్టార్ ఒక పక్కన ఉంటుంది. అల్టిమేట్ పవర్స్ అన్నీ కూడా పబ్లిక్ సెక్టార్, గవర్నమెంట్ సెక్టార్కి ఇవ్వటం అనేది జరిగింది. అందువల్ల మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలతో పాటు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకి సమానమైనటువంటి అధికారాలు ఇస్తాము. కానీ యాజమాన్యపరమైనటువంటి అధికారాలు మాత్రం, సూపర్వైజరీ ఫంక్షన్స్ మాత్రం, పర్యవేక్షణపరమైన అధికారాలు మాత్రం అల్టిమేట్గా ప్రభుత్వం యొక్క చేతిలోనే ఉండటం జరుగుతుందన్నమాట. అందువల్ల మిక్స్డ్ ఎకనామిక్ సిస్టంలో ప్రైవేట్ని పబ్లిక్ని ఇద్దరినీ కూడా సమాన అవకాశాలు ఇస్తాం. అది గూడ్స్ ప్రొడక్షన్ కావచ్చు, గూడ్స్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. ఓకే, నెక్స్ట్, ప్లాన్స్ హ్యావ్ బికమ్ ఏ నెసెసిటీ ఫర్ ది అచీవ్మెంట్ ఆఫ్ స్పీడీ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ. ప్లానింగ్ అనేది లేకపోతే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది త్వరితగతిన సాధించడం కుదరదు. ఫర్ ది పర్పస్ ఆఫ్ అటైన్మెంట్ ఆఫ్ స్పీడర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ అవర్ కంట్రీ వీఆర్ రెడీ టు ఇంప్లిమెంట్ 5-year ప్లాన్ సిస్టమ్. పంచవర్ష ప్రణాళికల యొక్క ఒక వ్యవస్థని, వేగవంతమైనటువంటి ఆర్థికాభివృద్ధిని సాధించడం కోసం మనము సంసిద్ధం చేసుకోవటం అనేది జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్. వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా? టు ఇంక్రీజ్ యాన్యువల్ గ్రోత్ రేట్. వార్షిక అభివృద్ధి రేటును మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వార్షిక అంటే యాన్యువల్గా వచ్చేటువంటి గ్రోత్ రేట్. ఒక సంవత్సరానికి అంటే ఒక ఎకనామిక్ ఇయర్లో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ముగిసేటువంటి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మనం యాన్యువల్ పర్సంటేజ్లో ఎంత గ్రోత్ని సాధించాము, ఎంత వృద్ధి రేటుని సాధించగలుగుతాము. సెకండ్, దేర్ బై ఇంక్రీజింగ్ ద పర్ క్యాపిటా ఇన్కమ్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ద పీపుల్. ఎప్పుడైతే యాన్యువల్ గ్రోత్ రేటు మనకు సింబాలిక్గా కనబడుతుందో అక్కడ పీసీఐ, పర్ క్యాపిటా ఇన్కమ్, అలాగే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండి, ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి, ఈ రెండు కూడా సమానంగా అభివృద్ధి చెందుతున్నట్టు మనకు తెలియటం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, స్పీడీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. పారిశ్రామిక రంగంలో వృద్ధి అనేది వేగవంతంగా జరగాలి, త్వరితగతిన జరగాలి. అది నత్తనడకన ఉండకూడదు. అంటే ప్రైమరీ సెక్టార్లో ఉన్నట్టుగా వ్యవసాయక రంగంలో ఉన్నటువంటి గ్రోత్ ఏ విధమైనటువంటి స్లో ప్రాసెస్లో ఉందో అలాంటి స్లో ప్రాసెస్ మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో కనపడటానికి వీల్లేదు. నెక్స్ట్, ఫోర్త్ వన్, సెల్ఫ్ సఫిషియన్సీ విత్ రెస్పెక్ట్ టు ది ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇట్ సెల్ఫ్. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మనము స్వయం పోషకత్వాన్ని సాధించగలగాలి. ఎందుకని అంటే ఇండియా బేసికల్లీ ఈజ్ కాల్డ్ యాజ్ అగ్రికల్చరల్ కంట్రీ. భారతదేశం స్వయంగా మనం కనుక చెప్పుకున్నట్టయితే వ్యవసాయక దేశం. ఈ వ్యవసాయక దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది అత్యున్నతమైనటువంటి స్థాయిలో జరగాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకని వీఆర్ ది గ్రేట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ టు ది డెవలప్డ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ధనిక సంపన్న వర్గమైనటువంటి దేశాలకి ఆహార ధాన్యాలను ఎగుమతి చేసేటువంటి దేశాల్లో మనము చాలా మొదటి వరుసలో ఉన్నాం. కాబట్టి వీటి యొక్క ఉత్పత్తిలో మనం ఎప్పుడు కూడా ఆ ఘనతని నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, రిమూవల్ ఆఫ్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అండి. ప్రాంతీయ అసమానతలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక రాష్ట్రం బాగా అభివృద్ధి చెంది ఇంకో రాష్ట్రం బాగా వెనుకబడి ఉండటము, ఆ వెనుకబడి ఉండటానికి జగ్రాఫికల్ కారణాలు, అలాగే మనకున్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్, అలాగే పొలిటికల్ లీడర్స్ యొక్క వర్క్ స్ట్రక్చరు, ఏదైనా కారణం కావచ్చు. కానీ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, వెదర్ ఇట్ ఈజ్ రూరల్ ఏరియా ఆర్ ఇట్ ఈజ్ అర్బన్ ఏరియా, మస్ట్ బీ డెవలప్డ్ ఇన్ ఏ ఈక్వల్ మేనర్. సమా అభివృద్ధిని సాధించవలసినటువంటి అవసరం ఉంటుంది. అది గ్రామీణ ప్రాంతాలుగా ఉండొచ్చు, అలాగే పెద్ద పెద్ద మహానగరాలుగా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా కావచ్చు. హియర్ వీఆర్ రెడీ టు రిమూవ్ ఆర్ ఎరాడికేట్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ విచ్ ఆర్ ప్రివైలింగ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ ఇన్ ది పాత్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థికాభివృద్ధిలో భాగంగా ఈ యొక్క ప్రదేశాలన్నింటినీ కూడా సమానంగా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. అదేవిధంగా పెద్దదైనటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క భుజాల మీద కూడా ఉంటుంది. నెక్స్ట్,
ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ బై రిమూవింగ్ డిస్పారిటీస్ ఇన్ ఇన్కమ్ అండ్ వెల్త్. భారతదేశాన్ని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నటువంటి ఈ పావర్టీ లాంటి ప్రాబ్లంని మనము ఎరాడికేట్ చేయాలి, సమూలంగా రూపు మాపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పావర్టీ అనేది ఎందుకు జనరేట్ అవుతుందండి? రిచ్కి పూర్కి ఉన్నటువంటి ఇన్కమ్ గ్యాప్స్ వల్ల వస్తాయి. వీఆర్ హ్యావింగ్ లార్జర్ గ్యాప్స్ బిట్వీన్ ఇన్కమ్ ఆఫ్ ది రిచ్ పీపుల్ అండ్ పూర్ పీపుల్. పేద వర్గాలకి ధనిక వర్గాలకి మధ్యలో ఆదాయ సంపదల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలు విపరీతంగా ఉండటం వల్ల మనకి పేదరికం అనేటువంటి సమస్య ముఖ్యంగా ఉద్భవించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఈ ప్రణాళికల్లో లక్ష్యాలుగా, ఈ ప్రణాళికల్లో ఉన్నటువంటి ధ్యేయాలుగా వీటన్నిటినీ కూడా మనము సాధించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి లక్ష్యాలను సాధించడానికి 1 సంవత్సరం కానీ 5 సంవత్సరాలు కానీ ప్రామాణికంగా ఒక కాల వ్యవధిని మనం నిర్ణయించుకుంటాం. వీఆర్ రెడీ టు ఫిక్స్ సమ్ టైమ్ డ్యూరేషన్ ఫర్ ది అచీవ్మెంట్ అండ్ రియలైజేషన్ ఆఫ్ దీస్ ప్లాన్ టైప్ ఆబ్జెక్టివ్స్ ఇన్ అవర్ కంట్రీ ఫర్ ది పర్పస్ ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ది కంట్రీస్ లైక్ ఇండియా. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇలాంటి లక్ష్యాలను ముందుగానే నిర్ణయించుకుని 1 సంవత్సర కాలంలో కానీ 5 సంవత్సరాల కాల వ్యవధిలో కానీ వీటన్నిటినీ మనము సాధించడానికి, వృద్ధి రేటును నమోదు చేసుకోవడానికి మన వంతు కృషి అనేది మనం చేస్తూ ఉంటాము. దీనికి అయ్యేటువంటి వ్యయం మొత్తాన్ని కూడా కేంద్రమే భరించవలసి ఉంటుందన్నమాట. ఓకే, దీస్ ఆర్ ది వేరియస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లానింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ప్రణాళికాయుత వ్యవస్థ వల్ల ఉన్నటువంటి లక్ష్యాలు కానీ ధ్యేయాలు కానీ ఇప్పటివరకు మనము గమనించాం. ప్రణాళిక అని చెప్పాము అంటే దానికి కొన్ని ఆబ్జెక్టివ్స్ కంపల్సరీగా లింకప్ అయి ఉంటాయండి. ఆబ్జెక్టివ్స్ లేకుండా, లక్ష్యాలు లేకుండా, టార్గెట్స్ గోల్స్ అనేవి లేకుండా ప్లానింగ్ సిస్టమ్ అనేది ఏ కంట్రోల్లో కూడా ఉండదు. ఒక దేశంలో ప్రణాళికాయుత వ్యవస్థ ఉంది అంటే అక్కడ తప్పనిసరిగా కొన్ని సాధించవలసినటువంటి లక్ష్యాలు నిర్దేశించుకోవాల్సినటువంటి అవసరం కంపల్సరిగా ఆ దేశ ప్రభుత్వానికి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీఆర్ రెడీ టు డిస్కస్ అబౌట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 12th 5-year ప్లాన్ అండి. 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యాలు. సో ఫార్ వీఆర్ కంప్లీటెడ్ 11 5-year ప్లాన్స్ ఇన్ అవర్ ఇండియన్ ఎకానమీ. ఓకే, 2012కి మనము మొత్తం కూడా 11 పంచవర్ష ప్రణాళికలను పూర్తి చేసుకోవడం జరిగింది. ఇండిపెండెన్స్ 1947లో వచ్చిన తర్వాత 1951 నుంచి 1951 నుంచి మనం ప్రణాళికాయుతను స్టార్ట్ చేసుకున్నాం. ఈ ప్రణాళికాయుత వ్యవస్థలో మొత్తం 11 ప్రణాళికలను విజయవంతంగా 2012 కల్లా మనం పూర్తి చేసుకోవటం అనేది జరిగింది. మధ్యలో 1966 నుంచి 69 వరకు మనము గ్యాప్ తీసుకోవడం జరిగింది ఫర్ ది ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్. 1966 to 69 వీఆర్ ఇంప్లిమెంటెడ్ ఇయర్ ప్లాన్స్ ఆర్ యాన్యువల్ ప్లాన్స్. 66కి 69కి మధ్యలో మనం వార్షిక ప్రణాళికల్ని ప్రవేశపెట్టుకున్నాము. భారతదేశంలో ఉన్న ద్రవ్య వనరుల యొక్క పెట్టుబడి అసమానతల వల్ల అక్కడ మనకున్నటువంటి 3వ పంచవర్ష ప్రణాళిక తర్వాత ఒక టైం ఇంటర్వల్ అనేది తీసుకోవడం జరిగింది. 3వ ప్రణాళిక తర్వాత మనం ఇమీడియట్గా 4వ ప్రణాళికలోకి వెళ్ళలేకపోయాము. అందువల్ల ఫ్రమ్ ది ఇయర్ 1966 to 69 వీఆర్ ఇంప్లిమెంటెడ్ యాన్యువల్ ప్లాన్స్ ఆర్ ఇయర్ ప్లాన్స్ ఫర్ అవర్ మానిటరీ అడ్జస్ట్మెంట్స్ ఇన్ అవర్ కంట్రీ. భారతదేశంలో నెలకొని ఉన్నటువంటి ద్రవ్య వనరుల యొక్క కొరత వల్ల, అలాగే ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిందండి 1965లో. ఈ యుద్ధంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల మనము 3వ ప్రణాళిక తర్వాత వెనువెంటనే 4వ ప్రణాళికను అమలు చేయలేకపోయామనేది విద్యార్థులు ఇక్కడ గమనించాలి. అందువల్ల ఫస్ట్ ఇంటర్వల్ ఎప్పుడు వచ్చింది? 1966 నుంచి 69 వరకు ఒక గ్యాప్ తీసుకున్నాం. అక్కడ ఇయర్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేశాం. ఇన్ ది సేమ్ వే 1990 నుంచి 92 వరకు కూడా మనం సెకండ్ ఇంటర్వల్ తీసుకున్నాం ఈ 5-year ప్లాన్స్కి. ఎందుకని అంటే ఇక్కడ కూడా అంతే, మానిటరీ క్రైసిస్ వచ్చినాయి కంట్రీలో. ఆర్థిక లావాదేవీల్లో చోటు చేసుకున్నటువంటి వివాదాస్పదమైనటువంటి విషయాల వల్ల మనం 90, 91, 91, 92లో కూడా ఇయర్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవటం అనేది జరిగింది. ఈ క్రమంలో 2012 మార్చి కల్లా 11 5-year ప్లాన్స్ని మనము
సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. ఓకే, నౌ ఆఫ్టర్ 2012 టు 2017, 2012 నుంచి 2017 వరకు 12వ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని మనము నిర్దేశించుకోవటం జరిగింది. ఓకే, 12th ప్లాన్ పీరియడ్ ఈజ్ 2012 టు 2017. 12వ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని ఒకసారి గమనిస్తే ఎక్కడి నుంచి వస్తుందండి? అది 2012 నుంచి 2017 వరకు మనం నిర్దేశించుకోవటం జరిగింది. ఓకే, ది గవర్నమెంట్ ఆన్ 4th October అప్రూవ్డ్ 12th 5-year ప్లాన్ 2012 and 2017 document. The theme of the approach paper. What is the main theme in the 12th plan? Faster, sustainable and inclusive growth is our approach paper's motive. మనం సాధించబోయేటువంటి గ్రోత్ ఎలా ఉండాలంట? ఫాస్టర్గా ఉండాలి, సస్టైనబుల్గా ఉండాలి, అలాగే ఇంక్లూజివ్ గ్రోత్ రేట్గా ఉండాలి. వేగవంతమైన, సంతులితమైన, సమ్మిళితమైనటువంటి వృద్ధి ఉండాలి. వేగవంతమైన అభివృద్ధి, సంతులితమైనటువంటి అభివృద్ధి, వేగవంతమైనటువంటి అభివృద్ధిని మనం సాధించాలని 12th 5-year ప్లాన్లో ప్రణాళికాకర్తలు ఎవరైతే ప్రణాళికలను తయారు చేస్తున్నారో, ఎవరైతే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 5 yearsలో అయ్యేటువంటి వివిధ రంగాల వాటాలను భరిస్తున్నారో వాళ్ళందరూ కూడా దీన్ని నిర్దేశించడం అనేది జరిగింది. అకార్డింగ్ టు అఫీషియల్స్, ది ప్రొజెక్టెడ్ యావరేజ్ రేట్ గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ ది 12th ప్లాన్ ఈజ్ 37% ఆఫ్ ఇట్స్ జీడిపి. మన యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో యావరేజ్గా మనం నిర్ణయించుకున్నటువంటి గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ ఎంత? స్థూల మూలధన కల్పన రేట్ ఎంతండి? 37%గా మనం టార్గెట్ పెట్టుకోవడం అనేది జరిగింది. ప్రొజెక్టెడ్ అన్నా టార్గెటెడ్ అన్నా ఒకటే. ది వర్డ్ విచ్ మీన్స్ ప్రొజెక్టెడ్ ఈజ్ టార్గెటెడ్. ప్రొజెక్టెడ్ అన్నా టార్గెటెడ్ అన్నా ఒకటే. మనం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ యొక్క టార్గెట్ ఎంతంట? 37% అండి. ఇది పర్టికులర్గా ఏ ఫీల్డ్లో ఉండాలి? జీసీఎఫ్లో ఉండాలి, గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్లో ఉండాలి, స్థూల మూలధన కల్పనలో ఉండాలన్నమాట. దీన్ని మనం యావరేజ్గా ఉన్నటువంటి టార్గెట్ గ్రోత్ రేట్గా పెట్టుకుని ఈ 12th ప్లాన్ మొత్తాన్ని కూడా గమనించడం అనేది జరుగుతుంది. అందువల్ల 12th ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 4th October 2012. నెక్స్ట్ 5 years అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 2017 అవుతుంది. అందుకని పాపులర్గా 2012 నుంచి 2017 వరకు ఉన్నటువంటి ఈ ప్రామాణికమైనటువంటి 5 సంవత్సరాల కాలాన్ని 12వ పంచవర్ష ప్రణాళిక కాలంగా మనం నిర్ణయించడం జరిగింది. 2012లో 11వ ప్రణాళిక అయిపోయింది. ఇమీడియట్గా మనం ఏం చేశాము? 2012 నుంచి 2017 వరకు 12వ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని నిర్ణయించుకోవడం జరిగింది. నెక్స్ట్, ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ 12th 5-year ప్లాన్ ఈజ్ ఎకనామిక్ గ్రోత్. హియర్ వీఆర్ అబ్జర్వింగ్ అవర్ హెడ్డింగ్ యాజ్ ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి. మన యొక్క ఉపశీర్షికనే ఆర్థిక వృద్ధిగా పెట్టుకోవడం జరిగింది. అండర్ దట్ వీఆర్ హ్యావింగ్ వేరియస్ సబ్ పాయింట్స్ లైక్ రియల్ జీడిపి గ్రోత్ రేట్ 8%. వాస్తవమైనటువంటి స్థూల దేశీయోత్పత్తి రేట్లో వృద్ధి ఎంత ఉండాలంట? 8% ఉండాలంట. ఈ 5 years కంప్లీట్ అయ్యేపాటికి, అంటే 2012 నుంచి 2017 ముగిసే లోపల యాన్యువల్గా వచ్చేటువంటి గ్రోత్ రేట్ ఎలా ఉండాలి? 8% ఉండాలండి. అది ఏమాత్రం తగ్గడానికి అవకాశం లేదు. నెక్స్ట్, ది పర్ క్యాపిటా ఇన్కమ్ షుడ్ గ్రో ఎట్ 6.5% పర్ యానం. పర్ యానం మీన్స్ పర్ ఇయర్. ఒక సంవత్సరానికి సరాసరిన పీసీఐ పర్సంటేజ్, పర్ క్యాపిటా ఇన్కమ్ రేట్ ఎంత ఉండాలి? 6.5% ఉండాలని టార్గెట్గా పెట్టుకున్నాం. జీడిపి గ్రోత్ రేట్ ఏమో 8%, పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ ఏమో 6.5% ఉండాలి. నెక్స్ట్, సెక్టరల్ గ్రోత్ రేట్ అండి. మనకున్నటువంటి 3 ఆర్థిక రంగాలు ఉన్నాయి కదా, 3 ఎకనామిక్ సెక్టార్స్: అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్. అగ్రికల్చర్లో 4%, ఇండస్ట్రీస్లో 7.6%, సర్వీస్ సెక్టార్కి వచ్చేపాటికి 9%. ఎందుకని ఇక్కడ 4, 7, 9 అని గోస్ ఆన్ ఇంక్రీజింగ్, ఒక రంగం నుంచి ఒక రంగానికి వెళ్ళే ముందు పెంచుకున్నామంటే అగ్రికల్చర్లో ఉన్న పీపుల్స్ డిపెండెన్సీ ఏమో తగ్గాలి. ఎందుకని? మెషిన్ పవర్ పెరగాలి, మ్యాన్ లేబర్ యొక్క నంబర్ ఏమో తగ్గాలి.
ఇండస్ట్రీస్లో మెషిన్ నెంబర్ పెరగాలి, ఇండస్ట్రీస్లో టెక్నికల్గా స్కిల్ ఉన్నటువంటి లేబర్ను మాత్రమే మనం ఎంప్లాయ్మెంట్లోకి తెచ్చుకోవాలి. ఇకపోతే సర్వీస్ సెక్టారు, టెరిషరీ సెక్టార్ దగ్గరికి వచ్చేపాటికి ఇది మొత్తం స్కిల్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది, నైపుణ్యాల యొక్క విధాన రూపకల్పన మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కంపల్సరిగా ఎడ్యుకేటెడ్, విద్యార్హతలు సాధించినటువంటి ఉద్యోగావకాశాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మనకి అనేక రకాలైనటువంటి ఉపాధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల అగ్రికల్చరల్ గ్రోత్ రేట్ 4%గా ఫిక్స్ చేశాం, ఇండస్ట్రియల్ సెక్టార్ గ్రోత్ రేట్నేమో 7.6%గా ఫిక్స్ చేశాం, సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేట్నేమో 9%గా ఫిక్స్ చేయటం అనేది జరిగింది. కానీ 1947, 50స్లో మనకు ఎలా ఉండేదండి? ఇది మొత్తం రివర్స్గా ఉండేది. అగ్రికల్చర్ 9%గా ఉండేది, ఇండస్ట్రీస్ యాజ్ ఇట్ ఈజ్గా 6 or 8% మధ్యలో ఉండేది, మనకున్నటువంటి సర్వీస్ సెక్టార్ ఏమో 2-3%గా ఉండేది. అంటే మనకి 1947, 50s కాదు కదా మనం మాట్లాడేది, 2012, 2017 కాలాన్ని 12వ పంచవర్ష ప్రణాళిక కాలంగా తీసుకుని మనం ఇక్కడ అధ్యయనం చేస్తున్నాం. అంటే ఇక్కడ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినటువంటి ఒక సీనియర్ దేశంగా భారతదేశం అవతరించింది. కాబట్టి వివిధ రంగాల్లో సాధించవలసినటువంటి సెక్టరల్ గ్రోత్, వివిధ రంగాల వృద్ధి రేటు కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులు ఇక్కడ గమనించాలి. ఓకే, దీస్ ఆర్ ది వేరియస్ సబ్ పాయింట్స్, సబ్ టార్గెట్స్ అండర్ ది హెడ్డింగ్ కాల్డ్ ఎకనామిక్ గ్రోత్. ఆర్థిక వృద్ధి అనేటువంటి ఉపశీర్షిక కింద ఇలాంటి ఉపమైనటువంటి భాగాలు మనకిక్కడ మెన్షన్ చేయటం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ ఇన్ 12th ప్లాన్. సెకండ్ ఆస్పెక్ట్ పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్, పేదరికము మరియు నిరుద్యోగిత. పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్. పావర్టీ అనేదేమో నెగిటివ్ పాయింట్ అండి, ఎంప్లాయ్మెంట్ అనేది పాజిటివ్ పాయింట్. ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ పాయింట్ కలిపి ఇక్కడ మనం చదవబోతూ ఉన్నాం. హెడ్ కౌంట్ రేషియో ఆఫ్ కన్జంప్షన్ పావర్టీ టు బి రెడ్యూస్డ్ బై 10%. ఎందుకు ఇక్కడ హెడ్ కౌంట్ ఉన్నాడు? తల ఒక్కింటికి సరాసరిన పేదరికంలో బతుకుతున్న వాళ్ళు ఎంతమంది అనేది మనం తెలుసుకోవాలి. ఆ రేషియోని ఏం చేయాలండి? డేస్ ఇయర్స్ గడిచే కొద్దీ వీ షుడ్ మినిమైజ్. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షీణ దశకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది యావరేజ్గా చూస్తే 10% పర్ ఇయర్కి తగ్గించవలసినటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకోవాలి. నెక్స్ట్, జనరేట్ 50 million న్యూ వర్క్ ఆపర్చునిటీస్ ఇన్ ది నాన్ ఫార్మ్ సెక్టార్ అండ్ ప్రొవైడ్ స్కిల్ సర్టిఫికేషన్. నాన్ ఫార్మ్ సెక్టార్ అంటే అగ్రికల్చర్ కాకుండా, ఫార్మ్ సెక్టార్ అంటే అగ్రికల్చర్ అండి, సాగుబడి రంగము అంటాం. సాగుబడి రంగం కాకుండా మిగిలిన 2 రంగాలు ఏమున్నాయి మన ఎకానమీలో? అయితే ఇండస్ట్రియల్ సెక్టార్ ఉంది, థర్డ్ ప్లేస్లో ఏముందండి? సర్వీస్ సెక్టార్ ఉంది. పారిశ్రామిక మరియు సేవల రంగంలో మనము యావరేజ్గా చూసినట్లయితే 50 million వర్క్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయాలి. అది ట్రైనింగ్తో కానీ లేకపోతే వితౌట్ ట్రైనింగ్ కానీ. ట్రైనింగ్ ఉండి స్కిల్స్ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళకేమో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ వర్క్ ప్లేస్మెంట్స్ ఇచ్చేస్తాం. ట్రైనింగ్ లేకుండా జస్ట్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి మాత్రము స్కిల్ ట్రైనింగ్ అనేది ఇస్తామన్నమాట. శిక్షణ నైపుణ్య కాలాన్ని కొంత అప్రెంటిస్షిప్గా మనం డిజైన్ చేసి వాళ్ళకు ఆ విధంగా ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్, దట్ ఈజ్ పావర్టీ రిడక్షన్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఒకే విషయంలో పేదరికాన్ని తగ్గిస్తూ పోవాలి, అదేవిధంగా ఉపాధి అవకాశాలను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్, ఎడ్యుకేషన్, విద్యా అవకాశాల దగ్గరికి వచ్చేపాటికి భారతదేశంలో విపరీతమైనటువంటి హెచ్ఆర్ ఉంది. మానవ వనరులకు కేంద్రము లేకపోతే నిలయం భారతదేశం. ఎందుకంటే ఇట్ ఈజ్ వెరీ పాపులేటెడ్ కంట్రీ. ఇండియా ఈజ్ హ్యావింగ్ 131 crores ఆఫ్ పాపులేషన్. 2021 కల్లా భారతదేశంలో 130 నుంచి 135 కోట్ల జనాభా ఉంటుందని ఈ జనాభా శాస్త్రవేత్తలు మనకు అంచనా వేయటం అనేది జరిగింది. అదంతా సెకండ్ చాప్టర్లోనే మనము పాఠ్యాంశంగా చర్చించాం. అందుకని ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చేపాటికి ఇంక్రీజ్ ఇన్ లిటరసీ టు 85% బై 2017. 12th ప్లాన్ ఎప్పుడవుతుందండి? 2017 కల్లా అవుతుంది. ఈ 2017 12వ పంచవర్ష ప్రణాళిక ముగిసే కాలానికి భారతదేశంలో 85% మంది ఏమై ఉండాలి? ఎడ్యుకేటెడ్స్ అయి ఉండాలి. అర్థమవుతుందా? 85% మంది
చదువుకున్న వాళ్ళే ఉండాలి, మినిమం స్కూలింగ్ అన్నా కంప్లీట్ చేసి ఉండాలి, 10th స్టాండర్డ్ అన్నా కంప్లీట్ చేసి ఉండాలి. మిగిలిన 15% నెక్స్ట్ వచ్చేటువంటి కాలంలో మనము టార్గెట్ చేయటం అనేది జరిగేది. ఫర్ ది ఇయర్ ఎండెడ్ 2017 వీ షుడ్ ఇంప్రూవ్ అవర్ లిటరసీ రేట్ ఎట్ ది పర్సెంట్ కాల్డ్ 85 ఇన్ అవర్ కంట్రీ. 2017 సంవత్సరము అలాగే 12వ ప్రణాళిక కాలము ముగిసే సమయానికి సుమారుగా 85% మంది భారతీయులు చదువుకున్న విద్యావంతులై ఉండాలి. ఇది మనం ఈ యొక్క 12th ప్లాన్లో ఎడ్యుకేషన్ పరంగా టార్గెట్ పెట్టుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. నెక్స్ట్, మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. ప్రతి పౌరుడు, బాలబాలికలు ఎవరైనా సరే, ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా సరే స్కూలింగ్లో పాఠశాల విద్యలో ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 7 ఇయర్స్ ఎప్పుడైతే వచ్చినాయో ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా స్కూల్లోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంతకుముందు మనం 5 ఇయర్స్ అని ఇలా చెప్పేవాళ్ళం అండి. కానీ రూరల్ ఏరియాస్ను మనం కనుక ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్టయితే 9 ఇయర్స్ 10 ఇయర్స్ కూడా వాళ్ళని స్కూల్కి పంపించేటువంటి పరిస్థితి రిమోట్ విలేజెస్లో జరగడం లేదు. ఓన్లీ ఆన్ పేపర్ మనం రాసేసుకుంటున్నాము, ఒక అంచనాకు వచ్చేస్తున్నాం, కానీ రియల్ ప్రాక్టికల్ లైఫ్లో మాత్రం అది సక్సెస్ఫుల్ ఈవెంట్గా ఉండటం లేదు. అందుకని అర్బన్ ఏరియా ఆర్ రూరల్ ఏరియా, అది ఏరియా ఏదైనా సరే మినిమం 7 ఇయర్స్ కంప్లీట్ అయినాయి అంటే అక్కడ ఉన్నటువంటి బాలబాలికలందరూ కూడా కంపల్సరీగా స్కూల్ తరగతి గదిలో గడపవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. వారందరూ కూడా విద్యార్జనలో ఉండాలి. దే ఆర్ రెడీ టు లిటరేట్. వాళ్ళందరూ అక్షరాస్యులుగా మారడానికి కొన్ని రకాలైనటువంటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి 12th ప్లాన్లో ఉన్న టార్గెట్. నెక్స్ట్, యాజ్ ఫార్ యాజ్ హెల్త్ సెక్టార్ ఈజ్ కన్సర్న్డ్, ఆరోగ్యం విషయానికి వచ్చేపాటికి ఆరోగ్య రంగంలో కూడా మనము కొన్ని టార్గెట్స్ని ఇక్కడ నామినేట్ చేయటం జరిగింది. రెడ్యూస్డ్ IMR, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, శిశు మరణాల రేటు to 25 and MMR, maternal mortality rate, to 1 per 1000 labours and improve child sex ratio to 950 by the end of the plan. పిల్లలు కొత్తగా పుట్టేటువంటి జన్మించేటువంటి పిల్లలు ఎవరైనా సరే, వాళ్ళు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు, 1000లో 950 మెంబర్స్ మినిమమ్ బతికి బట్ట కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాళ్ళు మనుగడలోకి రావాల్సి ఉంది. అంటే 950 మంది బతికితే చాలు, మిగిలిన 50 మంది చనిపోవాలని మనం కోరుకోవటం కాదండి. ఇక్కడ మన విల్లింగ్నెస్ ఏమీ లేదు. కాకపోతే కొన్ని అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్, తప్పించుకోలేని కొన్ని పరిస్థితులు ఉంటాయి. వైద్యం అందనటువంటి ప్రదేశాలు, సరైనటువంటి అవేర్నెస్ లేకుండా ఉన్నటువంటి మదర్స్, అలాగే సరైన ఫీడింగ్ లేకుండా ఉన్నటువంటి ఈ యొక్క ప్రెగ్నెంట్ లేడీస్, వీళ్ళందరూ అనేక రకాలుగా రకరకాల ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళల్లో జరిగేటువంటి లోటుపాట్ల వల్ల కొంతమంది పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంటుందనేది మన యొక్క అంశం ఇక్కడ. అంతేగాని 950 మంది బతకాలి, మిగిలిన 50 మంది చనిపోవాలనేది మన యొక్క ఇంటెన్షన్ కాదు. రైట్. రెడ్యూస్ అండర్ న్యూట్రిషన్ అమాంగ్ చిల్డ్రన్ ఏజ్డ్ 0-3 ఇయర్స్ టు హాఫ్ ఆఫ్ ది NHFS, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అంటామండి, NFSH. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారంగా అండర్ న్యూట్రిషన్లో, పోషకాహార లోపం వల్ల ఉన్నటువంటి పిల్లలు, శిశువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 0-3 ఇయర్స్ లోపు ఐడెంటిఫై చేయబడతారు. వాళ్ళందరికీ న్యూట్రిషనల్ డైట్, సంతులితమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మా స్వర్ణ మేడం ఇప్పుడే చికెన్ ఆరగించారంట. అలాంటి చికెన్ లాంటి బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని ఆ వయసులో ఉన్నటువంటి పిల్లలకి మదర్స్ మిల్క్ ద్వారా అందించాల్సినటువంటి బాధ్యత భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం మీద, ముఖ్యంగా ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నటువంటి వైద్యులు, నర్సులు ఎవరైతే ఉన్నారో, అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరి మీద ఉందని మనం ఇక్కడ గుర్తించాలని NFHS వాళ్ళు చెప్తున్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే లాంటి వాళ్ళు చెప్తున్నారన్నమాట. అంటే ఎప్పుడైతే అండర్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయో, పిల్లల్లో అండర్ వెయిట్, వయసుకు తగ్గట్టుగా వాళ్ళు శరీర బరువు అనేది మెయింటైన్ చేయరో, ఆటోమేటిక్గా వాళ్ళల్లో ప్రాణానికి ఎంతో కొంత ప్రమాదం వచ్చేటువంటి అపకారం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని హెల్త్ సెక్టార్లో ఉన్న ఎక్స్పర్ట్స్ మనకి నోట్ చేస్తూ ఉన్నారన్నమాట. దీస్ ఆర్ ది హెల్త్ టార్గెట్స్ అండర్ 12th 5-year ప్లాన్. 12వ పంచవర్ష ప్రణాళికలో ఆరోగ్య రంగానికి సంబంధించి
మనం టార్గెట్గా పెట్టుకున్నటువంటి 2 లక్ష్యాలు ఇవి. ఐఎంఆర్ రేట్ తగ్గించబడాలి, ఎంఎంఆర్ రేట్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్, మెటర్నల్ మార్టాలిటీ రేట్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రణాళిక అయ్యే కాలానికి మనము నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నెక్స్ట్ వన్ అండి, ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ, పర్యావరణము మరియు సంతులితమైనటువంటి ఆర్థిక విధానం. ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ టు 33%. భారతదేశ వ్యాప్తంగా అది అభివృద్ధి చెందిన రాష్ట్రమైనా లేకపోతే బ్యాక్వర్డ్ స్టేట్ అయినా ట్రీ కవరేజ్ ఉండాలి. ఎంతంట? 33% ఉండాలండి. అంటే ట్రీ కవరేజ్ అంటే అది ఫారెస్ట్ ఏరియా, వనాలు, సామాజిక వనాలు, సోషల్ ఫారెస్ట్రీ సిస్టమ్, పచ్చదనం, హరితవనం, హరితహారం, పచ్చదనాన్ని కాపాడండి, పర్యావరణాన్ని ఇంకా పెంచండి, ఇలాంటి ఎన్విరాన్మెంటల్ స్లోగన్స్ ఇవ్వటం ద్వారా పర్యావరణ హితమైనటువంటి నినాదాలను అలాగే మంచి మంచి శీర్షికలను తయారు చేసి ప్రజల్లో పర్యావరణపరమైనటువంటి చైతన్యాన్ని మనం పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన కంట్రీలో ఉన్న పాపులేషన్కి టెరిటరీకి సంబంధించి ట్రీ కవరేజ్ ఎంత ఉండాలి? 33% ఉండాలి. దీనికి ప్రభుత్వ యంత్రాంగమే కాదు, విద్యావంతులైనటువంటి చదువుకున్నటువంటి సమాజంలో ఉన్న సభ్యులు, సాటి మానవాళి మొత్తం కూడా ఈ పచ్చదనాన్ని కాపాడడానికి నడుం కట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంక్రీజ్ గ్రీన్ కవర్ బై 1 మిలియన్ హెక్టేర్ ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ 12th ప్లాన్. 2012 నుంచి 2017 వరకు ఉన్న 5 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం 1 మిలియన్ హెక్టేర్, 1 మిలియన్ హెక్టేర్లో మనం ఏం చేయాలి? గ్రీన్ కవరేజ్ని పెంచాలి. పచ్చదనాన్ని బాగా ఆహ్లాదకరంగా విస్తరింపజేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి కావాల్సినటువంటి వ్యయం మొత్తం కూడా గవర్నమెంటే భరిస్తుంది. యాడ్ 30,000 మిలియన్ వాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇన్ ది ప్లాన్. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే మనము ఇంకా రాబోయే కాలంలో పదే పదే సృష్టించుకోవటానికి కావాల్సినటువంటి శక్తి వనరులండి. అది ఎలక్ట్రిసిటీ కావచ్చు, మనకున్నటువంటి హైడల్ పవర్ కావచ్చు, అలాగే మనకున్న గోబర్ గ్యాస్ లాంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఇంధన వనరులు కావచ్చు. ఏమైనా సరే వీటి యొక్క స్థాయిని ఏం చేయాలి? మనం 30,000 మిలియన్ వాట్స్ని పెంచగలగాలి. దీనివల్ల మన ఫ్యాక్టరీలకు కానీ పరిశ్రమలకు కానీ కరెంటు కోతలనే ఉండకుండా ఉత్పత్తి కార్యక్రమాలని నిరాటంకంగా కొనసాగించడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్, క్లీనింగ్ ఆఫ్ ఆల్ మేజర్ పొల్యూటెడ్ రివర్స్ జస్ట్ లైక్ గంగా యాజ్ సేక్రెడ్ రివర్. భారతదేశంలో ఉన్నటువంటి అతి పవిత్రమైనటువంటి నది గంగమ్మ తల్లి. ఈ గంగా నదితో పాటు ఇతర జలజీవమైనటువంటి జీవనదులను మనము కాలుష్య కోరల నుంచి శుభ్రపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణవేత్తలైనటువంటి జగ్గి వాసుదేవ్ అలాగే రామ్దేవ్ బాబా లాంటి సమాజ హితం కోరుతున్నటువంటి మేధావులు మనకు వాళ్ళ యొక్క వ్యాఖ్యానాల ద్వారా పదే పదే గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మానవ జీవనానికి జలమే ఆధారం అండి. మానవాళి మొత్తం కూడా సంస్కృతి సాంప్రదాయాలతో విరాజిల్లాలి అంటే జలమే జీవము, జీవమే జలము. కాబట్టి వితౌట్ వాటర్ వీఆర్ నాట్ రెడీ టు ఎక్స్పెక్ట్ అవర్ ఫ్యూచర్. జలము లేకుండా, జలవనరులు లేకుండా మన భవిష్యత్తును కానీ భావితరాల యొక్క ఉన్నటువంటి ఊహలను కానీ మనం నిజం చేసేటువంటి అవకాశం లేదు. అందువల్ల క్లీనింగ్ ఆఫ్ ఆల్ మేజర్ పొల్యూటెడ్ రివర్స్ బై ది ఎండ్ ఆఫ్ ది 12th ప్లాన్. 12వ ప్రణాళిక ముగిసే సమయానికి అంటే 2017 కల్లా మనకున్నటువంటి పవిత్రమైనటువంటి నదులైన గంగా నది, ఇతర నదులన్నింటినీ ఏం చేయాలి? కాలుష్య కోరల నుంచి ఎంతో కొంత శుభ్రత చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే, దీస్ ఆర్ ది 4 types ఆఫ్ టార్గెట్స్ అండర్ ది మెయిన్ పాయింట్ లైక్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ. నెక్స్ట్ వన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హియర్ యూ ఆర్ స్పెషలైజ్డ్ టు నోట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంగ్ విత్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి వర్డ్ జనరల్గా సిటీస్కి, మెట్రోపాలిటన్ ఏరియాస్కి సంబంధించిందండి. దీంతో పాటుగా మనం రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అవస్థాపన సౌకర్యాలు అనగానే మనకు గుర్తొచ్చేది అర్బన్ ఏరియాస్, పట్టణ ప్రాంతాలు, మున్సిపల్ కార్పొరేషన్స్ గుర్తొస్తాయి. అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఈ అవస్థాపన సౌకర్యాలు అవసరం లేదా అంటే అక్కడ కూడా అవసరమే. మనందరం కూడా బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ సాధించాలి అంటే
అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి అంటే వీ మస్ట్ రిక్వైర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ మేనర్. సమానమైనటువంటి స్థాయిలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలని మనందరం కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి టు 9%. అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి కోసం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఈ యొక్క ప్రణాళికలో 9% స్థూల జాతీయోత్పత్తిలో కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వ వర్గాలకు తెలియజేశాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో మినిమం 9% ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ప్రతి ప్లాన్లో కూడా కేటాయించవలసినటువంటి నెసెసిటీ మనకి ఉన్నది. ఇంక్రీజ్ ది గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా. స్థూలంగా సాగుబడి జరుగుతున్నటువంటి జలవనరుల అవకాశం ఉన్నటువంటి భూమి యొక్క విస్తీర్ణాన్ని 90 మిలియన్ల హెక్టేర్ల నుంచి 103 మిలియన్ల హెక్టేర్లకు పెంచవలసిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం? 13 మిలియన్ హెక్టేర్లని టార్గెట్గా తీసుకోవటం అనేది జరిగింది. అంటే వీటికి సాగుబడి అందేటువంటి నీటి వసతి లేకపోవటం వల్ల ఇక్కడ కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి. అందుకోసం గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా పర్సంటేజ్ని 90 మిలియన్ హెక్టేర్స్ నుంచి 103 మిలియన్ హెక్టేర్స్కి మనం ఇంక్రీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే ఇరిగేషన్ ల్యాండ్ పెరిగిందో కల్టివబుల్ ల్యాండ్ ఏరియా మనకు కంపల్సరీగా పెరిగిద్ది. కల్టివబుల్ ల్యాండ్ ఏరియా పెరిగిందంటే మనకు వచ్చేటువంటి హెక్టేర్ ఈల్డ్, సగటున 1 హెక్టార్కి వచ్చేటువంటి ఉత్పత్తి, అది ఆహార ధాన్యాలు కానీ వాణిజ్య పంటల ఉత్పత్తి కానీ పెరిగేటువంటి అవకాశం ఉంటుందని మనందరం కూడా ఇక్కడ తెలుసుకోవాలి. కనెక్ట్ ఆల్ విలేజెస్ విత్ ఆల్ వెదర్ రోడ్స్ బై ది ఎండ్ ఆఫ్ ది 12th ప్లాన్. అన్ని గ్రామాలను సీజనల్గా వచ్చేటువంటి వరదల వల్ల వానల వల్ల రోడ్లు నశించిపోకుండా కృషించిపోకుండా నాణ్యతమైనటువంటి రోడ్డు మార్గాలను మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అర్బన్ ఏరియాస్ టు రూరల్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ టు అర్బన్ ఏరియాస్. 4 గ్రామాలను కలిపి పట్టణాలకి, ఒక పట్టణం నుంచి 4 గ్రామాలకి అనేక రకాలైనటువంటి లింక్ రోడ్స్, ఆల్ వెదర్ రోడ్స్. ఇక్కడ ఆల్ వెదర్ రోడ్స్ అని ఎందుకన్నారు? వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా ఆ రోడ్డు మార్గం చెక్కు చెదరకుండా ఉండేటట్టుగా ఆ కాంట్రాక్టర్లు అలాగే అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు నిర్మించేటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కూడా ఎప్పుడు జరగాలండి? 12th ప్లాన్ అయిపోయేలోపు జరగాలి. ఇంక్రీజ్ రూరల్ టెలిడెంటెన్సీ బై 70%. గ్రామీణ ప్రాంతాలకు కూడా టెలిఫోన్ సౌకర్యం, అది ల్యాండ్ లైన్ కావచ్చండి, ఈ రోజున ఉన్నటువంటి మనకి ఈ మొబైల్ నెట్వర్క్ అయినా సరే కావచ్చు. ఇక్కడ ఈ రోజున టెలిడెన్సిటీ లేనటువంటి గ్రామం లేదనే చెప్పొచ్చేమో. అది రిలయన్స్ వల్ల కానీ జియో లాంచింగ్ వల్ల కానీ ఈ క్రెడిట్ ఎవరికి దక్కినప్పటికీ కూడా ఈ రోజున ఏ గ్రామంలో కూడా టెలిడెన్సిటీ లేకుండా, అంటే టెలి నెట్వర్క్ ప్రసార సదుపాయాలకు సంబంధించినటువంటి కమ్యూనికేషన్ లేకుండా ఒక గ్రామం కూడా లేదని చెప్పడంలో మనం అతిశయోక్తి పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇది 70% కాదు, ఇంకా రాబోయే కాలంలో అంటే 12th ప్లాన్ అయ్యేలోపు దీన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి? 100%కి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ఇన్ ది ఫీల్డ్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్పెషల్లీ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీఆర్ రెడీ టు ఇంప్లిమెంట్ all these aspects in as early as possible. That is the end of the 12th plan. 12వ పంచవర్ష ప్రణాళిక ముగిసే కాలానికి ఈ అవస్థాపన సౌకర్యాలకు సంబంధించి వీటన్నిటినీ కూడా మనం సాధించాలని టార్గెట్గా పెట్టుకున్నాం. నెక్స్ట్ సర్వీస్ డెలివరీ. వాట్ అబౌట్ ది సర్వీస్ సెక్టార్ డెవలప్మెంట్ డ్యూరింగ్ ది 12th ప్లాన్? 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 2012 నుంచి 17 వరకు 3వ రంగం అయినటువంటి 3వ స్థానంలో ఉన్నటువంటి సేవల రంగంలో మనం ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకున్నాం? ప్రొవైడ్ యాక్సెస్ టు బ్యాంకింగ్ సర్వీసెస్ టు 90% ఇండియన్ హౌస్ హోల్డ్ బై ది ఎండ్ ఆఫ్ ది ప్లాన్. ఫ్యామిలీ మెంబర్స్గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ ఈ బ్యాంక్ అకౌంట్ కంపల్సరీగా ఉండేటట్టు మనం చేయాలి. ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ ఉండి తీరాలండి. ఈ రోజున బ్యాంక్ అకౌంట్ ఉంది అంటే చదువుకునే విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ పర్పస్ కానీ అలాగే ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులుగా పొందడానికి కావాల్సినటువంటి ఇది కానీ దేనికైనా సరే ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సంఖ్య ఏమవుతుంది? రోజు రోజుకి పెరుగుతుంది. ఇది మనకు 12th ప్లాన్ నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒకవేళ ఇప్పటికీ ఎవరికన్నా లేకపోతే దీన్ని ఇంకా ఫెసిలిటేట్ చేయాల్సిన అవసరం ఉంది.
మేజర్ సబ్సిడీస్ అండ్ వెల్ఫేర్ రిలేటెడ్ బెనిఫిషియరీ పేమెంట్స్ టు బి షిఫ్టెడ్ టు ఏ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ బై ది ఎండ్ ఆఫ్ ది ప్లాన్ యూజింగ్ ది ఆధార్ ప్లాట్ఫామ్ విత్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్స్. చూడండి, మనం ఏదైతే అనుకున్నామో అదే ఇక్కడ మనం లక్ష్యంగా పెట్టుకోవటం అనేది జరిగింది. ప్రభుత్వం ద్వారా ఏ సంక్షేమ పథకాల్లో ప్రజలందరూ లబ్ధి పొందుతూ ఉంటారో ఆ లబ్ధి మొత్తం కూడా ఆధార్ లింకప్ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. రీసెంట్గా నిన్న మొన్న కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న చేయూత పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సింగిల్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 45 సంవత్సరాలు దాటితే ఇయర్ పేమెంట్ కింద కొంత అమౌంట్ గవర్నమెంట్ అనేది వాళ్ళ యొక్క రెస్పెక్టెడ్ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. ఒక చేయూత పథకమే కాదు, అనేక రకాలైనటువంటి ప్రభుత్వాలు లబ్ధిలోకి తీసుకొచ్చేటువంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందేటువంటి డబ్బు సాయాన్ని ప్రతి పౌరుడికి, ప్రతి కుటుంబం యొక్క గడపకు చేరవేయాల్సినటువంటి అవసరం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ వెల్ఫేర్ స్కీమ్స్ అండి, సంక్షేమ పథకాలు. ప్రజలందరూ సుఖశాంతులతో శ్రేయస్సుగా నివసించడానికి కావలసినటువంటి వేల కోట్ల రూపాయలని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చేపట్టినటువంటి పథకాలు కాబట్టి ఇవన్నీ వాళ్ళ అకౌంట్స్లోకి ఆధార్ లింక్ ఉన్నటువంటి పాయింట్స్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. విత్ ది అబౌవ్ డీటెయిల్స్ ది 12th ప్లాన్ అచీవ్డ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ టు సమ్ ఎక్స్టెంట్. పైన చెప్పబడినటువంటి 7 రకాల ఆబ్జెక్టివ్స్ చూసామండి మనం. సో ఫార్ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ 7 objectives which are designed under 12th 5-year plan from 2012 to 2017. 2012 నుంచి 2017 వరకు నిర్దేశించుకున్నటువంటి ఈ పంచవర్ష 5 సంవత్సరాల సమయంలో 7 రకాలైనటువంటి టార్గెట్స్ని మనం ఇక్కడ పాఠ్యాంశంగా నిర్దేశించుకుని చర్చించాము. వాటిల్లో ఫస్ట్ది మనము ఎకనామిక్ గ్రోత్ అనుకున్నాం. ఈ ఎకనామిక్ గ్రోత్లో మనం అనేక రకాలైనటువంటి పాయింట్స్ని చూసాము. ఈ మెయిన్ స్లోగనే ఫాస్టర్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనుకున్నామండి. FSI అని చెప్పుకున్నాం. ఫాస్టర్ గ్రోత్, ఇంక్లూజివ్ గ్రోత్, సస్టైనబుల్ గ్రోత్ అనేది అప్రోచ్ పేపర్లోనే 12th ప్లాన్లో మనం ఇంక్లూడ్ చేసుకోవటం జరిగింది. అండర్ ఎకనామిక్ గ్రోత్ ఆల్సో జీడిపి ఏమో 8% ఉండాలనుకున్నాం, పర్ క్యాపిటా 6.5% ఉండాలనుకున్నాం. ఎకానమీ సెక్టార్స్ దగ్గరికి వచ్చేపాటికి 4%, ఇండస్ట్రీస్ దగ్గరికి వచ్చేపాటికి 7.6%, సర్వీస్ సెక్టార్ దగ్గరికి వచ్చేపాటికి 9%. ఈ విధంగా వీటన్నిటిని మనం డిజైన్ చేయడం అనేది జరిగింది. సెకండ్ పాయింట్ దగ్గరికి వచ్చేపాటికి పావర్టీ ఎంప్లాయ్మెంట్లో హెడ్ కౌంట్ రేషియో అంత అనుకున్నాం, 10% తగ్గిపోవాలనుకున్నాం. అంటే పేదరికంలో బ్రతికే వారి యొక్క సంఖ్యని ప్రతి సంవత్సరం 10% మనం తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. అలాగే 50 మిలియన్ న్యూ వర్క్ ఆపర్చునిటీస్, కొత్తగా 50 మిలియన్ల ఉద్యోగావకాశాలను, పని అవకాశాలను మనం నిర్దేశించడం అనేది జరిగింది. అది కూడా దేంట్లో జరగాలి? నాన్ ఫార్మ్ సెక్టార్లో జరగాలి. అంటే వ్యవసాయ రంగం కాకుండా మిగిలిన రంగాల్లో జరగాల్సినటువంటి అవసరం ఉంది. థర్డ్, ఎడ్యుకేషన్. యాజ్ ఫార్ యాజ్ ఎడ్యుకేషన్ సెక్టార్ ఈజ్ కన్సర్న్డ్, లిటరసీ రేట్ మస్ట్ బి ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 64% to 85%. ఇంతకుముందు ఉన్నటువంటి 64%, 78% మాత్రం ఉన్నటువంటి అక్షరాస్యత శాతం మన దేశంలో సరిపోదు. ఎందుకని? ఇండియా ఈజ్ ఏ వెరీ పాపులేటెడ్ కంట్రీ. 2021 కల్లా 135 కోట్లకు జనాభా వస్తుందని డెమోగ్రాఫర్స్ అంచనా వేశారు. కాబట్టి ఆ అంచనాకు తగ్గట్టుగా మన టార్గెట్ని కూడా మనం ఏం చేయాలి? ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇంతకుముందున్న 78%తో సరిపోదు కాబట్టి 85%ని 2017 కల్లా మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే చిల్డ్రన్ హూ ఆర్ హ్యావింగ్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, చదువుకోబోయేటువంటి బాలబాలికలు, శిశువులు ఎవరైతే ఉన్నారో 7 years లోపునే ఆ యొక్క పాఠశాలలో ఎన్రోల్మెంట్ అవ్వాలి. విద్యార్థులుగా వాళ్ళ యొక్క పేర్లను జత చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి తల్లిదండ్రులు కూడా కొంత చొరవ చూపించవలసినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా రూరల్ ఏరియా పేరెంటల్ కమ్యూనిటీ, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి తల్లిదండ్రులు చదువు యొక్క ఉన్నతిని తెలుసుకొని వాళ్ళను కూడా పట్టణాల్లో ఉన్నటువంటి బాలబాలికల వలనే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకి వాళ్ళు పంపించి వాళ్ళందరికీ విద్యాబుద్ధులు నేర్పేటువంటి చొరవ, శ్రద్ధ చూపించవలసిన అవసరం ఉంటుంది. అంతేగాని వాళ్ళతో పాటు మనకున్నటువంటి వ్యవసాయ భూముల్లో పనులకి వాళ్ళని వెంటబెట్టుకెళ్ళటం అనేది మనం విడనాడవలసినటువంటి
ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ యాజ్ ఫార్ యాజ్ హెల్త్, ఆరోగ్య రంగం దగ్గరికి వచ్చేపాటికి అనుకున్నామండి, ఐఎంఆర్ కానీ ఎంఎంఆర్ కానీ కంపల్సరీగా తగ్గాలి. ప్రతి 1000 మందికి కూడా వీటి యొక్క రేటును మనం తగ్గించుకోవాలి. అలాగే బాలబాలికల యొక్క నిష్పత్తి, 1000 మంది పిల్లలు పుట్టినట్టయితే సమానంగా ఆడపిల్లల యొక్క సంఖ్య ఉండాలి, మగపిల్లల యొక్క సంఖ్య ఉండాలి. భారతదేశంలో ఏ ఒక్కరి సంఖ్య కూడా విపరీతంగా పెరగడానికి వీల్లేదు. ఇక్కడ జెండర్ బయాస్ పోగొట్టాలి. లింగ వివక్షత, లింగభేదము, తల్లిదండ్రులు మగపిల్లల పట్ల విపరీతమైనటువంటి ఆప్యాయత, ఆడపిల్లల పట్ల విపరీతమైనటువంటి వ్యత్యాసాన్ని విడనాడవలసినటువంటి అవసరం ఉంది. అలాగే అండర్ న్యూట్రిషనల్ చిల్డ్రన్ 0-3 years, ఎవరైతే పోషకాహార లోపం వల్ల బాలబాలికలు 5 సంవత్సరాల లోపు ఎదిగే వయసులో బాధపడుతూ ఉంటారో ఆ బాల్య దశలో వాళ్ళను మనము సంతులిత ఆహారము అలాగే పౌష్టికాహారం అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS వాళ్ళు మనకు పదే అనేక రకాల గణాంకాల రూపంలో వివరించడం జరిగింది. నెక్స్ట్కి వచ్చేపాటికి ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ అనుకున్నాం. ఇదంతా కూడా మన యొక్క పచ్చదనానికి సంబంధించింది. 33% ట్రీ కవర్ ఉండాలనుకున్నాం. అలాగే మన మిలియన్ హెక్టేర్స్లో గ్రీన్ కవర్, పచ్చదనాన్ని ఇంకా బాగా విస్తరణ చేయాలి 12th ప్లాన్ అయిపోయేలోపు. రెన్యూవబుల్ రీసోర్సెస్ను కూడా, శక్తి వనరులను కూడా మనం పెంచుకోవాలి. ఎంతసేపు కరెంట్ అని కాదు, ఎలక్ట్రిక్ కుక్కర్స్ అని కాదు, ఈ టీవీ ఫ్రిడ్జ్లని కాదండి, ఇంకా రాబోయే కాలంలో మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. క్లీనింగ్ ఆఫ్ ఆల్ మేజర్ రివర్స్ ఆల్సో, కాలుష్య కోరల్లో పడి జలవనరుల యొక్క శుద్ధి జరగడం లేదు భారతదేశంలో. అందుకని గంగానది లాంటి పవిత్రమైనటువంటి నదులను, ఇతర సంవత్సరకాలం మొత్తం ప్రవహించేటువంటి జీవనదుల్ని మనము కాలుష్య కోరల నుంచి శుభ్రతపరుచుకొని ఆ జలవనరుల యొక్క లభ్యతను పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ విధంగా 12th ప్లాన్ ఆబ్జెక్టివ్స్ అన్నింటినీ కూడా ఈ సర్వీస్ డెలివరీ విషయంలో, అలాగే టోటల్ టెలి డెన్సిటీ, 90% హౌస్ హోల్డ్స్కి బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి, అవన్నీ కూడా ఆధార్ లింక్ చేయబడి ఉండాలి. గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా ఆ పేమెంట్ మొత్తం వాళ్ళ రెస్పెక్టెడ్ అకౌంట్స్లోకి వెళ్ళేటట్టుగా గవర్నమెంట్ చూసుకోవటం అనేది జరిగింది. దీస్ ఆర్ ది వేరియస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 12th 5-year ప్లాన్ 2012 to 2017. 2012 నుంచి 2017 వరకు మనం విజయవంతంగా అమలు చేసుకున్నటువంటి 12వ పంచవర్ష ప్రణాళికలో మనం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు లేకపోతే ధ్యేయాలు ఇప్పటి వరకు మనం పరిశీలించాం. స్టూడెంట్స్ కూడా ఒకసారి ఈ టాపిక్ని రివైజ్ చేయాలి. ఇన్ మై నెక్స్ట్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్. రాబోయే క్లాసులో నేను ప్రాంతీయ అసమానతల గురించి చెప్తాను. ఓకే, ఒకసారి స్టూడెంట్స్ కూడా దీన్ని రివైజ్ చేయండి. థ్యాంక్ యూ.